దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి భోజనము మనం భుజించినప్పుడు పరిశుద్ధాత్మ చేత మనము అభిషేకించబడతాము. అలాగే అభిషేకించబడిన వారు వంగి పొర్లే జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుడు నీకు సిద్ధం చేస్తున్నటువంటి భోజనాన్ని నీవు తినాలి. దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆహారాన్ని నువ్వు తినాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నాను ఆకాశము నుండి కురిపించాడు, పూరేళ్లను రప్పించాడు, రుచికరమైనటువంటి మాంసాన్ని ఇచ్చాడు. దేవదూతల ఆహారము నరులు భుజించిరి అని కీర్తనకారుడు వ్రాస్తాడు. మరి ఈరోజు దేవుడు మనకు ఆహారాన్ని ఎలాగ ఇస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఆహారము మన్నా కురిపించాడు ఆకాశము నుండి. అయితే ఈరోజు